अच्छा आप पूरे वर्क है सीडीपी మీరు పక్కరండి, మీరు కొంచెం పక్కరండి, పిల్లలు వాళ్ళకి ఇచ్చి పక్కరండి. మీరు మేడం గారు మీరు వెనకరా అమ్మ, మీరు వెనకరా తల్లి, వెనకొచ్చేయండి. నీకు ఏది ఎక్కడ ఉంది ఇది ఇవ్వమ్మా థ్యాంక్ యూ బాబు. నమస్తే అన్ని పట్టుకోండి సార్ సార్ అందరు పట్టుకోండి. ముందుకు రా కొంచెం ముందుకు రా. భయపడకూడదు. పట్టుకో, ఇక్కడ పట్టుకో. రెండు చేతులు ముందుకు రా. ఓకే చలో లేవు నాన్న. ముందు సర్టిఫికేట్స్ ఇప్పించేయండి, తర్వాత చేద్దాం. పేర్లు చెప్పమ్మా. కాళ్ళకు దండం పెట్టు. సార్ కాళ్ళకు దండం పెట్టు. God bless you. God bless you. God bless you. Otherwise also it's there. థ్యాంక్ యూ సార్ అని చెప్పండి. సార్ అని చెప్పమ్మా. ఈ బుడ్డోని పక్కన మేడం గారు అమ్మా ఇటు ఇటు అడ్వైజర్ గారు ఇదిగో ఈ బుడ్డోని పక్కన సార్ సార్ ఇట్లానా? Next. ఇయ్యమ్మా. Papa. పేరేంటమ్మా? పేరేంటి? అరవింద్. అరవింద్ సరే. Arvind. అమ్మయ్య పెట్టే. ఈ చేయి. Congrats. థ్యాంక్ యూ సార్ అని చెప్పి సార్. ఆ చేయి కొట్టండి. అది. సార్ సార్ Okay. Next. చరణ్ ఇట్రా నాన్న. చరణ్. కరణ్ ఇట్రా. శ్రీనివాస్ గారు ఏ పేరమ్మా? చరణ్ కరణ్. Karan Teja, very good. థ్యాంక్ యూ సార్ అని చెప్పు. Very good. అటు చూడు నాన్న. అటు చూడు. సార్ సార్ Okay. Next. శ్రీనివాస్ గారు ఒకటి చేసి స్కూల్ లెవెల్లో బడి పిలుస్తుంది హై స్కూల్ పిల్లలకైతే ప్రీ స్కూల్ పిల్లలకి మెనూ ప్రకారం రోజు అది ఉందా? ఇదేదో అతుక్కుంది ఏంటి బాబోయ్. గులాబీ సార్ అది ఎవరైనా వచ్చే శ్రీనివాస్ గులాబీ ముళ్ళు అవి గుచ్చుకుంటాయి. సర్లే అయిపోయింది ఇక మరి ఏం చేస్తాం? ఏదో ఒకటి వచ్చేసరికి కాయలు వస్తాయి సార్. టీచర్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటారా? మీరు ఉండాలి, ఎందుకంటే మీరే కదా చూసేది పిల్లలు. మేము వస్తుంటాం సార్ సార్ థ్యాంక్ యూ.
సార్ సార్ థ్యాంక్స్. సార్ ఎండి గారు ఫోటోగ్రఫీ చేస్తాం బాబా. రైతులా? ఏం పేర్లమ్మా మీ పేరు? నరసింహరావు అండి. ఆళ్ళ నరసింహరావు. టెంపుల్ సో మాదండి ఇది. తిరుపతమ్మ సార్ తనేమో ఇది ఆ పక్కది కూడా వీళ్ళకి 2 ఎకరాలు 35 సెంట్లు సార్. వీళ్ళిద్దరు సార్ రైతు. అచ్చా 2 ఎకరాల 35 సెంట్లు. ఎన్నో నిమ్మ తోటలు ఉండగా ఎందుకు చూపిస్తున్నారు? ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే ఎంజీఎన్ అడ్జస్ట్ చేస్తాం సార్. మొత్తం మొక్క దగ్గర నుంచి మొత్తం మనమే మెయింటైన్ చేస్తాం. ఓకే. ఎంత డిస్కౌంట్ అదే వాళ్ళకి దొరుకుతుంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్ 100%? 100%. పంట తీసిన దగ్గర నుంచి దున్నకానికి ఎరువుకి మెయింటెనెన్స్కి మొత్తం ఇస్తాం సార్. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే వాళ్ళు మనకు అర్జీ పెట్టుకుంటారు సార్, మాకు ఇవ్వండి అని. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ పెట్టుకుంటే వాళ్ళల్లో వీళ్ళని ఎందుకు, వాట్ ఈస్ ద క్రైటీరియా ఐఎమ్ ఆస్కింగ్? హ్యావ్ ఎంజీఎన్ జాబ్ చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాలు 5 ఎకరాల లోపు రైతులు. ఓకే ఓకే. దే బిలాంగ్ టు కేటగిరీ నౌ. ఓకే. తీసి సార్. మీరు ఎస్ఎస్టీ అన్నారు? మేము మూలపాడులో వీళ్ళిద్దరే సార్. కేతనకొండలో చేశారు. కేతనకొండలో చేసాం సార్. ఎన్ని ఎకరాలు? దగ్గర 70-80 ఎకరాలు చేసాం సార్. మోరింగా మోరింగా? మునగ సార్. అదే నిమ్మ చేయలేదు వాళ్ళకి? నిమ్మ వాళ్ళు తీసుకోవాలి సార్. కాయలు వచ్చినాయా? ఎంత దీనికి ఏజ్ ఎంత ఈ క్రాప్కి? ఈ చెట్టుకి ఎంత ఏజ్? వెరైటీస్ ఉన్నాయి. మనకు గ్రీన్ అయ్యకుండా వస్తుంది. కూల్ అయ్యి వచ్చేకన్నా మీకు అవునా? చెయ్యి మరి. అది ఇది వేయాలా ఇదంతా? ఓకే గుడ్. సార్ 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 ఒక్కసారి చూడండి సార్. ఓకే ఓకే సార్. సేమ్ ఆ బోర్డు చేయించండి. సేమ్ అలా ఉన్న బోర్డు ఒకటి ఓకే డీటెయిల్స్ ఇస్తాం. అలాగే एक पेज मार्के नामని. వెరీ గుడ్. నడుస్తుంది కదా ఇప్పుడు స్కీమ్? నడుస్తుంది సార్. ఆ ప్రోగ్రామ్ జరిగింది. ఎన్ని మొక్కలు నాటారు మీ మండలంలో? దాదాపు 2000 పైన. 2000 పైన సార్. వాటర్ కాదు, టవల్. టవల్ పర్లేదు. ఇట్లా ముదిరిపోయే వరకు ఎలా చేస్తున్నారా? విత్తనానికి సార్. అచ్చా విత్తనాలు. ఇంత లావు ఉంది వెరైటీ ఇది. సన్నగా అలా లేదు. గింజల కోసం అలా ఉంచారట సార్. ఎర్రగోళం కదా సార్. కొంచెం లోపల ఉన్నాయా మొలకాయల చెట్లు? మొలవా నాటాలి. తీసి అప్పుడు వేయాలి సార్. ఆ లోపలికి ఉంది సార్. వాడికి పెట్టా ఎంత పడుతుంది రేటు?
అవునులే రేట్లు మారుతా ఉంటాయి. సార్ సార్ ఈ చెట్టు కాయలు ఉన్నాయి ఇక్కడ రండి సార్. ఓకే సార్ రండి సార్ ప్లీజ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఏ పేరమ్మా? నా పేరు బాలమ్మ అండి. ఈ పేరు సునీత మేడం. శ్రావణి అండి. అన్ని సేఫ్టీ ఇస్తున్నారా? అన్ని ఇచ్చారు. ఇట్లా ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది సార్, ఇది సేల్ చేసేస్తాం. And they have their own branding also. ఏం పేరు? ఓకే చేతులు ఉన్నది ఇలా జీవం ఉంది సార్. కదులుతుందా? Specs na, all specs patti. అక్కడ లాన్ మర్చిపోయాడు అక్కడ. ఇక్కడ ఏంటి మన ఇండికేటర్స్ ఏంటి, సాచురేషన్ ఏంటి, యాక్సిలరేషన్ ఏంటి? Transition rate for indicators. Transition rate to slow the money and the next వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కరు సరిపోతారా? ఒకరికి ఇద్దరైనా ఓకేనా? అలా పెట్టారు లాస్ట్ ఇయర్. పెట్టి నేర్పిస్తే మంచిది. కాలేజ్ చేస్తాం. కాలేజ్ పెట్టినప్పుడు హై స్కూల్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు కదా. ఇండికేటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ నుంచి యూనివర్సిటీ? మైసూరా? సీఫులా? ఈ టీచర్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. యాజ్ లాంగ్ యాజ్ మనం ఇండియాలో ఉన్నంతసేపు హిందీ చాలా ఇంపార్టెంట్. హిందీ రాక మనం చాలా ఇబ్బంది పడతాం. ఆఫీసర్స్ వింటున్నారా? మీరు కాబట్టి ఎంతమంది ఉన్నారు హిందీ టీచర్స్? హిందీ టీచర్స్ మీ పేరండి? తీసేస్తా అండి. సార్ ఓకే.
ఓకే నెక్స్ట్ గవర్నర్ ఓకే థ్యాంక్ యూ ఓన్లీ హెడ్ అయిపోయిందండి సార్ ఇట్రండి మీరే ప్రింట్ చేస్తున్నారు కదా చేస్తాను సార్ చేస్తారా నాకు ఒక 9 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఇంకా 30 మెంబర్స్ కావాలి సార్ ఐడియాని మన దగ్గరికి తీసుకొస్తారు సార్. సో మన ఆ ఐడియాని తీసుకొచ్చిన తర్వాత ఆమెకి స్కిల్లింగ్ లేదా ఆర్ఎల్స్ ఆవిడకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ కదా. సో ఆ ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనము వాళ్ళని సపోర్ట్ చేస్తాము. సో దీన్ని మనము డిఫరెంట్ ఫ్రమ్ SHG గ్రూప్స్ సార్ అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇన్ జనరల్గా మనం టెక్నికల్ సపోర్ట్ ఇస్తే కొన్ని చోట్ల అది ఇవ్వలేదు, కొన్ని చోట్ల ఫైనాన్స్ వాళ్ళు అడిగింది ఇవ్వలేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సార్ ఆలోచన ఉన్న వాళ్ళని టెక్నికల్ సపోర్టు ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ SHG ఉమెన్ ఎంటర్ప్రైజెస్ నెక్స్ట్ మ్యాజిక్ వీవ్స్. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, వందనాలు. సో యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాల్లో 15 బ్లాకులు అంటే మండలాల్ని యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద ఐడెంటిఫై చేయడం జరిగినది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా, పూర్వ కృష్ణా జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలు ఐడెంటిఫై చేయడం జరిగినది. నిన్న పెనుగంచిప్రోలు మండలం దర్శించడం జరిగినది. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం వివిధ అంగన్వాడీ సెంటర్స్, PHC, తర్వాత స్కూల్స్ ఇవన్నీ విజిట్ చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా స్థూలంగా 4 సెక్టర్ల కింద హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, హౌసింగ్, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్, ఈ 4 పిల్లర్స్ క్రింద 38 ఇండికేటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగినది. ఇబ్రహీంపట్నం మండలంలో 25 ఇండికేటర్స్ని శాచురేట్ చేయడం జరిగినది. ఇంకా 12 ఇండికేటర్స్ ఉన్నవి, అవి కూడా శాచురేట్ చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్, అలాగనే యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలోస్ కృషి చేస్తున్నారు. ఇంకా మెయిన్గా ఎడ్యుకేషను, హెల్త్, హౌసింగ్, గ్రౌండ్ వాటర్, ఇవి ఈ ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపించాల్సి ఉన్నది. క్రితంసారి 2025 అక్టోబర్లో విజిట్ చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చాలా సూచీలలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 12 సూచీల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక మిగతా వాటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి అందరూ ఆఫీసర్స్, మరి యాస్పిరేషనల్ బ్లాక్ ఫెలోస్ కృషి చేస్తూ ఉన్నారు. మిగతా విషయాలు ABF శ్రీనివాస్ మీకు వివరిస్తారు. గతంలో పర్యటన చేసినప్పుడు కొన్ని బ్లాక్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి గుర్తించారు. మేము కూడా ఆ రోజులో బ్లాక్ మొత్తం ఇబ్రహీంపట్నం మొత్తం ఒక బ్లాక్. ఏ వాటిలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్ ఇప్పటికీ అప్పుడు? చెప్పు శ్రీనివాసి. 12 సూచీల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది, చెప్తారు ఆయన. ఇప్పుడు మనం ఓవరాల్గా ఉన్న థీమ్స్ వచ్చేసరికి 12, మనకి మొత్తం 5 థీమ్స్ ఉన్నాయండి. 5 థీమ్స్లోనూ ఆడియో రావట్లేదా? ఇండికేటర్స్ ఎన్క్వాస్ సర్టిఫైడ్ ఫెసిలిటీస్ మెడికల్ సెక్టర్లో, ఓకే, అది ఒకటి. రెండవది వచ్చేసేసి మెజర్మెంట్ ఎఫిషియన్సీ ఆఫ్ చిల్డ్రన్. మూడవది అంగన్వాడీ సెంటర్స్ విత్ ఫంక్షనల్ టాయిలెట్స్. నాలుగవది యానిమల్ వ్యాక్సినేటెడ్ విత్ బొవైన్ వ్యాక్సినేషన్. ఐదవది హౌస్ హోల్డ్స్ విత్ ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్. ఆరవది వచ్చేసి రివాల్వింగ్ ఫండ్ అగేన్స్ట్ టోటల్ SHGs ఇన్ బ్లాక్. ఇవి అండ్ రిమైనింగ్ ఇంకో 6 వచ్చేసరికి సార్ ఎడ్యుకేషన్ థీమ్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ థీమ్లో మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క ట్రాన్సిషన్ రేట్స్, తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ అండ్ పర్పుల్ టీచర్ రేషియో,
అండ్ దెన్ నెక్స్ట్ గర్ల్స్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పటికీ సార్ వచ్చి వెళ్ళిన తర్వాత అవి మ్యాక్సిమం సాచురేషన్ దగ్గరగా ఉండేలాగా ఇంప్రూవ్మెంట్ని చూడడం జరిగింది సార్. సో ఇలాగా ఓవరాల్గా 25 ఇండికేటర్స్ సాచురేట్ చేయడం, ఆ తర్వాత సార్ ఫస్ట్ విజిట్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఈ విజిట్కి 12 ఇండికేటర్స్ని మనం వాటిల్లో ఇంప్రూవ్మెంట్ చూపించడం జరిగింది. అండ్ ద రిమైనింగ్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఇండికేటర్సే. అండ్ కొన్ని ఇండికేటర్స్ మాత్రమే వాటిని మనం ఫోకస్ చేయడానికి ఎడిషనల్గా ఒక 2 ఇండికేటర్స్ ఉంటే అవి డాష్ బోర్డ్ ఇష్యూస్ ఉండడం వల్ల వీటి వల్ల 40 ఇండికేటర్ని 38 కింద కుదించడం జరిగింది యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది నీతి ఆయోగ్. సో ఆ 2 ఇండికేటర్లు తీసేశారు. అందులో ఏమొస్తుంది అంటే కనుక మనకి వోకల్ ఫర్ లోకల్, అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మనమే తయారు చేసుకొని మనమే ఇక్కడ నుంచి అమ్ముకునేలాగా దాన్ని చేయాలి అనేది, అది ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి అందరికీ అందుబాటులోకి, అంటే మన సైడ్ సౌత్లో కొంచెం బెటర్ కానీ నార్త్లో చాలా వీక్గా ఉండడం వల్ల దాని ఓవరాల్గా ఏం ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి 12 అవి చెప్పాం కదా. అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్ ఏ ఊరు కొట్టికలపూడి అంగన్వాడీ సెంటర్, జూపూడిలో అంటే వ్యర్థాల నుంచి ఎనర్జీ తయారు చేసేది, తర్వాత మండల గ్రామ కార్యాలయం కూడా దర్శించాము జూపూడి, తర్వాత కొండపల్లి గర్ల్స్ స్కూల్ విజిట్ చేసాము. వాళ్ళని జస్ట్ ఎంకరేజ్ చేయడానికి 100% ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం కోసం. తర్వాత అంటే హెల్త్ సెంటర్ ఆ ఊరి పేరు కొట్టికలపూడి అంగన్వాడీ కొట్టికలపూడి ఇంతవరకు జరిగింది. తర్వాత ఏమేమి విజిట్ చేయాలనుకుంటున్నారు? తర్వాత ఇప్పుడు దీని తర్వాత అండి మనకి ఆల్రెడీ ఇప్పుడు రైతులతో ఇంటరాక్షన్ అవ్వడానికి, ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో ఫార్మర్స్తో ఇంటరాక్షన్ అవ్వడానికి దానికి సంబంధించి గుంటుపల్లిలో ఇప్పుడు ఇంటరాక్షన్ సెషన్ పెడుతున్నామండి. దీని తర్వాత కలెక్టర్ గారి స్పెషల్ ఇనిషియేటివ్ అండ్ నీతి యొక్క స్పెషల్ ఫోకస్డ్గా ఇప్పుడు ఏదైతే మనకి రైజ్ అనేది చూస్తున్నామో, రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అక్కడ ఎస్హెచ్జి ఉమెన్స్తో ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం ఈ మండల స్థాయిలో జరిగిన అంత విజిటింగ్కి సంబంధించి ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నా, అది ఇండికేటర్స్లో స్పెషల్ ఇంటరాక్షన్ చేయాలన్న దాని గురించి మండల అధికారులతో మీటింగ్ అనేది కూడా రైస్ సెంటర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ తర్వాత సారిక డిస్పర్స్ టు ది హోటల్, అది షెడ్యూల్.